అది పెద్ద ఆధారం, కుటుంబానికి ఏదో ఒకటి ఆధారం. అది ఈ 2 లక్షలతో 4 లక్షలతో మీరు బిల్డింగ్ కడతారా కాదు, ఏదో ఒకటి ఆధారం. మన గ్రానైట్ అన్నాడు, గ్రానైట్ అసోసియేషన్ పోయి మెంబర్ ఉంది అన్న, ప్రెసిడెంట్ అయినా. ఒక 70 రూపాయలు కట్టున్నా మీకు యాక్సిడెంట్ అయితే మీకు పైసలు వస్తాయంటే ఎవ్వరు కట్టలే. లాస్ట్కి ఒక కాలు విరిగింది, కాలు మొత్తం కొట్టేసారు. అప్పుడు గుర్తొచ్చింది, మళ్ళీ బండి సంజయ్ గుర్తొచ్చినప్పుడు అలా. అప్పుడు అందరు 70 రూపాయలు కట్టారు, అందరూ కట్టారు. కాబట్టి మనం ఇటువంటి స్కీమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం ఇంట్లో మళ్ళీ ఇంట్లో కొండగట్లు అయినప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబ పెద్ద వాళ్ళ భర్త కట్టిపోయాడు, కానీ వాళ్ళ భార్య తెలియదు. అకౌంట్లో పైసలు కూడా దానికే భార్య తెలియదు. ఈ పైసలు ఎక్కడికి వచ్చినాయంటే ఆ మోడీ గారికి ఇట్లా స్కీమ్ పెట్టిందట, ఆ స్కీమ్ పైసలు మా అకౌంట్లో పడ్డాయి, మా ఊరు సర్పంచ్ పోయి ఇలా డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఇవాళ అకౌంట్లో పైసలు పడ్డాయని అప్పుడు వాళ్ళ భార్య తెలుసు. కాబట్టి ఇటువంటి స్కీమ్స్ మీరు సంవత్సరం 400 పైసలు ఖర్చు అయితే అనుకోవచ్చు. రేపు మంచి చెడు 2 రకాల ఆలోచించి నరేంద్ర మోడీ గారు పేదలకు ఏదో ఒక చేదోడు వాదన ఉండాలని చెప్పి ఈ స్కీమ్స్ పెట్టినాడు. 420 రూపాయలు కట్టడం పెద్ద ముచ్చట మీకు సంవత్సరానికి, మళ్ళా సంవత్సరానికి. ఇటువంటి స్కీమ్స్ మీరు కట్టాలి, కడితే రేపు మనకు ఆధారం ఉంటుంది. అమ్మ, ఈ రోజు మన దగ్గర మన బ్యాంక్ వాళ్ళందరూ ఉన్నారు. ఎవరెవరు కావాలంటే ఈ రోజు కూడా మీరు అప్లికేషన్ తీసుకొని కట్టచ్చు. అర్హులు ఎంతమంది కడతారు ఇవాళ? మీరు కట్టాలంటే మీ పేరు మీద కట్టిపోతామని. ఎంతమంది కడతారు ఇవాళ? ఇవాళ రేపని కట్టరు, ఇవాళ ఇచ్చిపోతే రేపు మళ్ళీ రేపు ఇస్తారు. మీ ఇంట్లో మీ భర్తలకు ఎప్పుడు ఒక్కరోజు ఒక 2 పెగ్గులు పనిచేస్తే కదా అయిపోయా, అంతే కదా? 18 నుంచి 70 సంవత్సరాలు. జీవన జ్యోతి అనేది 50 సంవత్సరాల వరకు అండి. సురక్ష అనేది 70 సంవత్సరాల వరకు, 18 నుంచి 70 సంవత్సరాల వరకు. అలాగే ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ కి మన ప్రధానమంత్రి గారు కొత్తగా ఒక స్కీమ్ పెట్టారు. అటల్ పెన్షన్ అయినా 40 సంవత్సరాల వాళ్ళకి వరకే వర్తిస్తుంది. అలాగే ఎస్హెచ్జిలో ఇండివిజువల్ మెంబర్స్ కి వాళ్ళు సొంతగా బిజినెస్ చేసుకొని వాళ్ళు డెవలప్ అవడం కోసం మన ప్రధానమంత్రి గారు కొత్తగా ఇంకో స్కీమ్ పెట్టారు. అది 80,000 నుంచి 5 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఇస్తాయి ఇండివిజువల్ గా. గ్రూప్ మెంబర్స్ లోన్ ఇచ్చేది గ్రూప్ లోన్ వేరు, మళ్ళీ పర్సన్ కూడా విడిగా మీకు లోన్ ఇస్తున్నారు, అది కూడా మీరు వినియోగించుకోగలరు. బ్యాంక్స్ అండి, బ్యాంక్స్ మేమే ఎలిజిబిలిటీ 2 సంవత్సరాలు గ్రూప్ నడిచి ఉండాలి. ఆ గ్రూప్ లో మెంబర్ ఏమన్నా మీరు ఏ బిజినెస్ చేసుకోవడానికి ఇస్తాము, ఎనీ బిజినెస్ ఎలాంటి అయిపోయిన బిజినెస్ చేసుకునే వాళ్ళకి లోన్ ఇస్తాము. గ్రూప్ ఉన్నారా? గ్రూప్ ఉన్నారు కదా, మీకు స్కీమ్ తెలుసా? తెలుసా, కొత్తగా వచ్చింది. 8 లక్షలు ఎంత? 8 లక్షల నుంచి 80,000 నుంచి 5 లక్షలు, 80,000 నుంచి 5 లక్షల వరకు ఇండివిజువల్కి ఇస్తారు, మీ ఒక్కొక్కరికి ఇస్తారు, గ్రూప్ కి ఇస్తారు. దాంతో ఏంటంటే 20 lakhs వరకు గ్రూప్ కి 20 లక్షలు గ్రూప్ కి, అది ఇండివిజువల్ గా మళ్ళీ 80,000 నుంచి 5 లక్షల వరకు, అవునా కదా ఒక్కొక్కరికి. కాబట్టి దానికి మీరు ఏ విధంగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి మీరు. అందుకే మహిళా గ్రూపులు ఏమైనా రేపు రాజకీయ పార్టీల ధర్నాలు అయితే మీటింగ్లు అయితే దానికి మాత్రమే మహిళా గ్రూపులు ఉపయోగించుకుంటారు, అవునా కదా? నేను వద్ద మాట్లాడలేను. కానీ మహిళా గ్రూపులు దేనికోసం ఉపయోగపడాలి? మీ కుటుంబ పోషణ కోసం ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సేవ చేసేటట్టు దృక్పథం. కాబట్టి అందుకే మోడీ గారు ఇవన్నీ భావించే, అరే మహిళా గ్రూపులే బీజేపీ ధర్నా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ధర్నా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ధర్నా అవుతుంది, అయితే మహిళా గ్రూపులు లీడర్ మాట్లాడాలి, పోవాలి, ధర్నా తీసుకోవాలి, ర్యాలీ తీసుకోవాలి, బహిరంగ సభలు తీసుకోవాలి, దానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద, సొంత కాళ్ళ మీద వాళ్ళు సొంత వ్యాపారం చేసుకోవాలి, దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 80,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తాడు ఒక్కొక్కరికి. 2 సంవత్సరాల మహిళా గ్రూపు నడుస్తుందాలి, గ్రూపు కూడా లోన్ ఇస్తున్నాం. దాన్ని మీరు తీసుకుపోయి దరఖాస్తు చేసి ఉపయోగించుకోవాలి. మీకు లోన్ ఇయ్యంటే మళ్ళీ మేడం చెప్పండి, ఎవరైనా బ్యాంక్ ఎవరైనా లోన్ ఇయ్యమేమో అని చెప్తే మళ్ళీ చెప్పండి, మీకు లోన్ ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. లోన్ పైసలు కావాలా మీకు తీసుకోవాలి కదా. ఇవాళ వచ్చిన వాళ్ళు ఏంటంటే పోయి ఇంకా రాను చెప్పాలి, పోయి ఈ స్కీమ్ ఇదట అని చెప్పండి. ఈ స్కీమ్స్ అన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. మనకి ఇప్పుడు మన గౌరవనీయుల ఎంపీ గారు చెప్పినట్లుగా అది రోజుకు వచ్చేసరికి ₹1.5 కూడా పడదండి. 4 లక్షల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో
మనకి కేవలం 436 ప్లస్ 20 రూపాయలు 456 రూపాయల్లో ఎవరైనా ఇబ్బంది అయితే చనిపోతే మనకి కుటుంబానికి అనేది ఒక ఆసరాగా మిగులుతుంది. నెక్స్ట్ కుటుంబ సభ్యులు మనకి చేదుడు వాదుడుగా అందుకునే లోపు ఆ 4 లక్షలు అనేది వాళ్ళు పైకి ఎదగడానికి అనేది ఉపయోగపడుతుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశము. దీనిలో భాగంగా ఒక చిన్న ఉదాహరణ, రీసెంట్గా ఒక బ్యాంక్ ఇలానే సెటిల్ చేసింది. ఇదనేది మీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో మనకందరికీ ఇప్పుడు చిన్న అవగాహన వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అదే. ప్రతి గ్రామ పంచాయతీలో మనము ఇది నిర్వహించుకునేది దాని ఉద్దేశము. మీకు ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడెక్కడైతే ఉందో పిఎం సురక్ష బీమా యోజన, జన్ధన్ జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పేసి ఈ 2 ఇన్సూరెన్స్ మీకు ఉన్నాయా లేవా అని మీ బ్యాంకులో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే ఈ రోజు కూడా ఇక్కడ ఫామ్స్ మీ దగ్గరికే వచ్చి ఉన్నారు, మీరు అట్లా అయినా మీరు అది వినియోగించవలసిందిగా కోరుచున్నాము. మనకి దీనికి సంబంధించి రీసెంట్గా ఒక కుటుంబంలో ఒక 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆయన చనిపోయారట. వాళ్ళ పెద్ద అబ్బాయి చనిపోతే ఈ ఇన్సూరెన్స్ అనేది వచ్చింది. మిగిలిన పిల్లలేమో చిన్న పిల్లలు. అతను పెద్ద అబ్బాయి వచ్చేసరికి 23 సంవత్సరాలు, ఆవిడకి భర్త కూడా లేరు. మిగిలిన పిల్లలు మనకి 7 నుంచి 10 తరగతులు చదువుతూ ఉన్నారు. ఆ టైంలో ఆ పెద్ద అబ్బాయి ఆ కుటుంబాన్ని అంతా నడుపుకొస్తుండగా అతను యాక్సిడెంట్లో చనిపోతే ఆ వచ్చిన 4 లక్షల రూపాయలు అనేది మిగిలిన 7 నుంచి 10వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు చదువుకొని కొద్దిగా పైకి రావడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు సెటిల్ అయినాక మళ్ళీ ఆటోమేటిక్గా ఆ కుటుంబం అనేది రన్ అవుతుంది. కాబట్టి చాలా మంచి పథకాలండి ఇవి. రోజుకి రూపాయిన్నర కూడా కావు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చిన వారు మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులు, మిగిలిన అందరూ కూడా ఎన్రోల్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లానే మనకి ఈరోజు కరీంనగర్లో వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత మనకి మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ జీ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా రావడం అనేది జరుగుతుంది. మనకి ఈ ప్రోగ్రాంకి సంబంధించి కూలంకషంగా మన గౌరవనీయులు ఎంపీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నామండి. మన ఎంపీడీఓ గారు. థ్యాంక్ యూ సార్. మనకి ఈ వేములవాడ రూరల్ మండల్ ఎంపీడీఓ గారు మనకి ఈ డిసెంబర్ 16వ తారీఖు నుంచి వివిధ గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్నారు. అలానే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ అవ్వడానికి కూడా సార్ కూడా కోఆపరేషన్ చేశారు. సార్ని ప్రసంగించవలసింది కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి మరియు వివిధ శాఖల అధికారులకు, వివిధ స్థాయి నాయకులకు మరియు హాజరైన నా తోటి అధికారులకు, వెంకటనాపల్లి గ్రామ ప్రజలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మనము ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం కొరకు ప్రభుత్వము వివిధ శాఖల ద్వారా ఏ స్కీమ్స్ అయితే అమలు చేస్తున్నారో అట్టి స్కీములను తెలియపరచడానికి, ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు మనం ఇటు సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా మేము MGNREGS మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని మనం అమలు పరుస్తున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రజలకు వ్యవసాయ పనులు లేనప్పుడు 100 రోజుల పనులు కల్పించడం దీని ఉద్దేశం. కాబట్టి ఇట్టి గ్రామంలో మనకు 84 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. మనము ఇప్పటి వరకు 2016 పని దినాలు ఇక్కడ కల్పించడం జరిగింది. అదే సార్, కట్ట పని అంటే ప్రజలు ఏది కోరుకుంటే అది. అందులో మనకు 260 వర్క్స్ ఉన్నాయి. అట్టి పనుల లోపల మనకు ఇక్కడ ఉన్న ఫీజిబుల్ ఉన్న దాన్ని బట్టి మనం పనులను తీసుకొని పనులు చేయించుతున్నాము. యావరేజ్గా 174 రూపాయలు పడుతున్నది ఒక్కొక్కరికి వారు పని చేసినందుకు. ప్రజలు ఎవరు కోరినా కానీ మేము పని కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. దీనిలో ఉండవు మధ్యలో చేసి ఉంటారా? కట్టపని చేసి ఉండరు ఎవరన్నా? ఎవరిచ్చారు పైసలు మీకు?
ఆ కట్టబడి పైసలు ఎవరి మోడీ అని తెలుసు కదా. అక్క సిగ్గుపడుతుంది అక్క పక్క. పైసలు వచ్చినాయి కదా సార్. 2 నెలలకు వస్తాయట పైసలు. మీ అందరికి బ్యాంక్ అకౌంట్ ఉందా అమ్మా? బ్యాంక్ అకౌంట్ ఉందా? సార్ అకౌంట్ పైసలు వస్తున్నాయా? చెప్పు ఏంటి? అది 174 రూపాయలు. సార్ నేను యావరేజ్ 174 వచ్చినాయి అని చెప్పిన. 174. సార్ మీరు పని చేసిన కొలతల మీదకి వెళ్ళే మనం రికార్డ్ చేయడం. అంటే వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే మొత్తం పైసలు ఇస్తారనేది తెలుసు వాళ్ళకు. మీరు చెప్పరు వాళ్ళు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, పైసలు మీరు మధ్య తీసుకుంటారు అనుకుంటారు. సార్ సబ్మిషన్ సార్ అంటే మీరు వేరే అనుకోవాలి. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ సొంత పనులు కూడా చేసుకుంటారు. మార్నింగ్ అవర్స్ వచ్చి 9-9:30 వరకు చేసి వెళ్ళిపోతాం. దాన్ని బట్టి ఆ కొలతల ఆధారంగా మేము చేస్తాం. వాళ్ళకి మీరు చెప్పాలి సార్. చెప్తాం సార్, కానీ ఐడియా వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా అందరికి? పైసలు వేస్తారు కదా అప్పుడు. ఫైనాన్స్ ఉంది కదా, ఫైనాన్స్ వచ్చింది కదా. ఉన్నాయి సార్, వచ్చాయి సార్, పడుతున్నాయి సార్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సార్ పడుతున్నాయి సార్. మనకి ఎవరికన్నా పడని వాళ్ళు ఉంటే చెప్పండి అండి. పడుతున్నాయి కదా, మొత్తం కార్డు వాడుతారు కదా. ఇప్పుడు ఈ బ్యాంక్ ఇప్పుడు పైసలు జేబులో పైసలు ఉంటలేవు. మొన్న కంకులు కొనడానికి పోయినా పోతే బోర్డు పెట్టుకునేది ఆమె, క్యాష్ అంత సార్, ఫోన్ పే చేసారు ఉంటుంది ఆమె. డిజిటల్ ఫోన్ పే ఏంటుంది ఆమె. కిరాణా షాప్ పోతే కూడా పైసలు తీసుకుంటలేరు, ఫోన్ పే అంటారు లేదా. అట్లా మోడీ గారు దానికోసం ఓపెన్ చేశారు. అంతకుముందు బ్యాంక్ పోయారా మీరు? మళ్ళీ మీ బ్యాంక్ పైసలు మీయే, కానీ మీ భర్తకు పైసలు తీసుకురమంటే ఈ పైసలు అందుకే ఇప్పుడు కిరాణా పైసలు తర్వాత వెళ్తాం కదా అంటాడు. ఇప్పుడు కిరాయి కట్టేటోళ్ళు కూడా పైసలు ఫోన్ పే అంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా. కానీ ఇది ఇట్లా మిమ్మల్ని మహిళలను కూడా చదువుకోకున్నా మహిళలైనా ఎవరైనా కూడా ఈ బ్యాంకు ఖాతా తెరవడం ద్వారా వీళ్ళకు ఒక మంచి దానిలో ఒక నిబద్ధత కూడా ఉంటుంది అలా. లేకుంటే మా పైసలు మొత్తం మొగలు ఎత్తుకపోరు. ఇప్పుడు మీ అబ్బాయి